హలో ఫ్రెండ్స్, ఇది మన పాండిచ్చేరి సెకండ్ పార్ట్. మన వీడియో లేట్ రావడానికి కారణం ఏంటిదంటే మన దాంట్లో కంటెంట్ లేదంట భయ్యా. అట్లయితే కంటెంట్ కావాలని చెప్పి కొంతమంది కోరాడు. ఆ కంటెంట్ ఏదో దొరుకుతుందని ఐఎమ్ సర్చింగ్ కంటెంట్. వేర్ ఆర్ యూ కంటెంట్? మేము ఇంకా కంటెంట్ని దోలాడుకుంటా మా అన్వేషణని ఇంకా స్టార్ట్ చేసినాం. హాయ్ బాయ్స్, హౌ ఆర్ యు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. చూద్దాం ఏడదాకా అవుతుందో. ఏం వీడియో కూడా అదే ఇది ప్లేస్ పేరు అరవింద్ క్యాన్. మా బండిలో పెట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్. బండిలో పెట్రోల్ అయిపోతే తనే ఇంకా రాజశేఖర్ ఇద్దరు కలిసి పోయి పెట్రోల్ తీసుకురావడానికి పోయింది. వాళ్ళు వచ్చిందో చూద్దాం. ఇక్కడనే పక్కనంట, మీరు ఇంకా రాలే ఏమైనామో. మా ఊరికి నాకు మస్తు ఎండ కొడుతుంది. ఇట్లా నీడలో కూర్చున్నాం. అదే మా బండి రెంటెడ్ బండి. పెట్రోల్ తేగానే మన స్కూటీలో పెట్రోల్ పోసుకొని ఇంకా ఫటాఫట్ మన జర్నీ స్టార్ట్ చేసేసినాం మనం. ఓకే, ఫారెస్ట్ వచ్చాం బోటింగ్కి. బోటింగ్ ప్రైజెస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, చూసుకో. ఇది తీస్తున్నా, బ్లాగ్ తీస్తున్నా. ఈ సీనరీ చూడగా నాకైతే ఒకటి గుర్తుకొచ్చింది. అదేంటిదంటే 男たちはグランドラインを目指し夢を追い続ける。世はまさに大海賊時代。ఇది చెన్నైలో ఒక షిప్యార్డ్ ఫ్రెండ్స్. అలా అయితే నాకు ఈ వ్యూ చూడగానే కేజీఎఫ్ సీన్ అయితే గుర్తుకొచ్చింది. బ్లాక్ వస్తుంది. ఇది వచ్చేసి టూ ఓషన్ కనిపిస్తుంది. తీసిన ఫోటో తీసిన. We are entering into mangrove forest. అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేను దమ్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే
కాదు ఈ బండి మంచిగా ఉంది మనది మొత్తం బేకారు. అరవెల్లి బీచ్ అదే నేను మంట పెట్టుకుంది స్ట్రీట్ ఉందా పెట్టుకున్నాడు. అలా ఎట్లా వస్తున్నాయి గిరాకు వస్తున్నాయి. ఈ బీచ్ చాలా ఖాళీగా ఉంది, చాలా ఖాళీ. మళ్ళీ బీచ్లో చిల్లగా కదా వస్తుంది.